బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. విశాఖ ఆక్సిజన్ టవర్లో డెలివరీ బాయ్ పై దాడి వ్యవహారంలో సీసీ కెమెరా విజువల్స్ బయటకొచ్చాయి. డెలివరీ బాయ్ అనిల్ విషయంలో ప్లాట్ ఓనర్ ప్రసాద్ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బయటకు వెళ్లకుండా అనిల్ ను ఆపి దాడి చేశాడు. అనిల్ కాలర్ పట్టుకుని గేట్ దగ్గరకు తోసుకుంటూ వెళ్లాడు. సందర్భంగా ప్రసాద్ కు అనిల్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సెక్యూరిటీగా టేబుల్ పై ఉన్న ప్లాస్టిక్ పైపును తీసుకుని అనిల్ ను కొట్టాడు ప్రసాద్. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రసాద్ ను ఆపడానికి ప్రయత్నించిన అతనితోనూ ప్రసాద్ గొడవ పెట్టుకున్నాడు. ప్రసాద్ ఆపకుండా కొడుతుండటంతో సహనం నశించిన అనిల్ అతనిపై దాడి చేశాడు. అనిల్ తిరిగి కొట్టడంతో ప్రసాద్ మరింత రెచ్చిపోయాడు. బయటకు వెళ్లిపోతున్న అనిల్ ను సెక్యూరిటీ గార్డ్ ఆపినప్పుడు కూడా అతన్ని ప్రసాద్ తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అనిల్ కింద పడిపోయినా ప్రసాద్ మాత్రం వదలకుండా కొడుతూనే ఉన్నాడు. చివరకు అనిల్ తో బలవంతంగా లెటర్లు రాయించుకున్న ప్రసాద్ అతని బట్టలు విప్పించి అండర్వేర్ మీద గేట్ బయటకు పంపించాడు. విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో డెలివరీ బాయ్ పై దాడి జరిగిన తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వస్తువులను డెలివరీ చేయడానికి వెళ్తే డెలివరీ తీసుకునేవారు బాయ్స్ చాలా హీనంగా చూస్తున్నారని తెలుపుతున్నారు డెలివరీ బాయ్స్. తీసుకెళ్లిన వస్తువులపై పసుపు నీళ్లు చల్లి మరీ తీసుకుంటారని ఆవేదన చెందుతున్నారు. డెలివరీ బాయ్స్ మీద చిన్న చూపు చూడడమే కాకుండా హీనంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. కొన్ని అపార్ట్మెంట్లలో లిఫ్టులు కూడా ఎక్కకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని చోట్ల కుక్కల్ని వదిలిపెట్టి భయపడేలా చేస్తారని అంటున్నారు. స్విగ్గీ, జొమాటో ఇతర టీషర్ట్లు వేసుకుంటే హోటల్స్ వాళ్ళు కూడా చాలా దారుణంగా చూస్తారని, ఎండలో నిలబెడతారని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బాయ్స్ అంటే నీచంగా చూడడం కాదు, ఎందుకంటే బతకడం కోసం అనేక ప్రాంతాల నుంచి వేరే వేరే పల్లెల నుంచి బతుకుదేరు కోసం పొట్ట చేత పట్టుకుని డిగ్రీలు చేతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరికి పట్టణాలకు చేరుకుని డెలివరీ బాయ్స్గా కొంతమంది ర్యాపిడోలు వేస్తూ బతుకుతున్నటువంటిది అయితే ఉంది. కానీ డెలివరీ బాయ్ల మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు దాడి ఒక చర్చనీయాంశానికి దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అసలు ఎంత సంపాదిస్తారు, ఒక డెలివరీకి ఎంత వస్తుంది, ముఖ్యంగా చూస్తే వీళ్ళని చూస్తున్నాం కదా, బతుకుదేరు కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఒక డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఎలా చూస్తారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. మీరు చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు, ఒక ఆక్సిజన్ టవర్స్ అనే కాదు చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. అసలు వెళ్ళినప్పుడు ఎవరన్నా అసలు మేము వాళ్ళకి గౌరవిస్తారా, ఎట్లా చూస్తారా? అసలు ఎవరు గౌరవించరండి. డెలివరీ బాయ్ ఆ డెలివరీ బాయ్ వచ్చాడు, ఆర్డర్ తీసుకోమని అంటారు, కానీ డెలివరీ బాయ్ వచ్చాడు ఫుడ్ తీసుకొచ్చాడు తీసుకొని చెప్పరు. మళ్ళీ హోటల్కి వెళ్తే మాత్రం వాళ్ళు ఈ బిల్లు ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చి ఆడికి ఎంతో మర్యాద ఇస్తారు. కస్టమర్ వెయిటర్కి, అక్కడ ఉండే రెస్టారెంట్ వాళ్ళకి అందరికీ మర్యాద ఇస్తారు. మేము వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఫుడ్ డెలివరీ ఇస్తే మాత్రం మమ్మల్ని హీనంగా చూస్తారు. ఆ డెలివరీ కొంతమంది ఆ గేట్ దగ్గర పెట్టియమ్మంటారు. అలాంటప్పుడు హోటల్ వాళ్ళు చేసినట్టు అనకూడదు. వేరే కులాలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని కబరు, వాళ్ళకి ఇచ్చే కబరు మాకు ఎందుకు ఇవ్వరు? బ్రాహ్మణ్స్ ఉంటారు, పంతులు ఉంటారు, కోమట్లు ఉంటారు, అందరూ ఉంటారు, ఎవరెవరో ఉంటారు, వాళ్ళందరూ బుక్ చేసుకుంటారు. మరి హోటల్లో చేసేవాడు వేరే కులాలు ఉంటారు కదా, మరి వాళ్ళు వండే ఫుడ్ మేము తీసుకెళ్ళిస్తానికి వాళ్ళకి 8 మైలు అయిపోయింది. కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మీ అనిలే ఆక్సిజన్ టవర్స్కి సంబంధించి 29 అంతస్తుల నుంచి కిందకి పరిగెట్టుకుని ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఇన్ని అంతస్తులు ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఆక్సిజన్ టవర్ లాంటి ప్లేస్కి వెళ్తే అసలు ఎంత టైం పడుతుంది మీకు డెలివరీ చేయడానికి? ఆ డెలివరీ ఇస్తే మీకు అసలు ఎంత వస్తుంది డబ్బులు? మాకు ఆక్సిజన్ టవర్కి వెళ్తే సార్ మినిమం 45 మినిట్స్ పడుతుందండి. ఆర్డర్కి వచ్చేది మాకు 20 రూపాయలండి. మాకు కనీసం అంత కష్టపడి తీసుకెళ్ళాం కదా అని చెప్పానని వాళ్ళు కనీసం మంచినీళ్ళు తాగుతామని కూడా అడగరండి. అది కూడా అడగరు. ఇలా డోర్ తీస్తారు, తీసుకుంటారు, ముఖం మీద డోర్ వేస్తారు. కనీసం తీసుకొచ్చామని మేము చెప్తాం రివర్స్లోనే, ఓకే సార్ థ్యాంక్ యూ అని. కనీసం అది కూడా మాట్లాడరండి. వెంటనే తీసుకుంటారు, డోర్ వేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. అది సార్ మాకు అక్కడ ఇచ్చే రెస్పాన్స్. మేము ఫుడ్ సప్లై చేయడం అంటే మేము ఇస్తామండి, కానీ కింద సెక్యూరిటీ వరకే. పైకి వెళ్ళి డోర్ డెలివరీలు అయితే మాత్రం మేము చేయమండి. ఎట్టి పరిస్థితి. ఎందుకు చేయలేమని చెప్తున్నారు? అసలు కారణం ఏంటి సార్? అక్కడ సెక్యూరిటీ మీకు లేదా? అక్కడ మా ప్రాణానికి సెక్యూరిటీ లేదు సార్. అక్కడ ఇప్పుడు కిందన సెల్లర్కి వెళ్తే మొబైల్ పనిచేయదు, ఆ లిఫ్ట్లో వెళ్ళమంటారు, ఆ లిఫ్ట్ కంపు దొబ్బుద్ది, అందులోనే తుక్కు తీసుకొస్తారు, కుక్కలను తీసుకొస్తారు, అందులోనే వెళ్ళాలంటారు. అది ఎప్పుడో 35వ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి అరగంట పడుతుంది. మళ్ళీ అందులోంచి మేము పైకి వెళ్ళి అది ఇచ్చి మళ్ళీ అక్కడ మాకు లిఫ్ట్ దొరికి నిన్న మరి ఆ రైడర్ అదే కదా సార్ 29వ ఫ్లోర్ నుంచి మెట్లు దిగి పరిగెట్టుకుంటూ కిందకు వచ్చాడండి. ఇప్పుడు అందరూ అలా రాలేరు కదండి. ఇప్పుడు మాకైతే చోట్ల అయినా సరే మిమ్మల్ని, అంటే ఆక్సిజన్ టవర్స్ అనేది కదా, కొన్ని చాలా చోట్ల లిఫ్ట్లు ఎక్కనిస్తారు అసలు మిమ్మల్ని?
అంటే ఎక్కడైనా సరే సార్ రైడర్లకి వీళ్ళకి సపరేట్గా లిఫ్ట్ అంటారండి. ఆ లిఫ్ట్లు కానీ కొన్ని చోట్ల మామూలుగా పంపిస్తారు. కొన్ని చోట్ల మాత్రం ఈ లిఫ్ట్లో మీరు వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఇందులోనే వెళ్ళాలి అంటారు. ఆ లిఫ్ట్లోనేమో అడ్డమైన కంపులు వస్తుంటాయి, అందులోనే అన్నీ తీసుకెళ్తారు. మమ్మల్ని సార్ మరీ చాలా దారుణంగా చూస్తున్నారు, చాలా హీనంగా చూస్తున్నారండి మమ్మల్ని అయితే. ఇదైతే మాత్రం మారాలి సార్. అంటే ఇంత పరిస్థితి ఇలా జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి, కొడతం జరుగుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పొజిషన్ కూడా ఉంది. ఏం జరుగుతుంది అసలు, ఏం చెప్పాలి దీని గురించి? అసలు యాక్చువల్గా గిగ్ వర్కర్స్ సంబంధించి వాళ్ళ భద్రత సంబంధించి ప్రధానంగా చట్టాలు అనేవి ఏమీ లేవు. దీంతో ఇష్టారాజ్యంగా ఎవరు ఏం తోస్తే చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏంటంటే రేపు భవిష్యత్తుకి ఆల్రెడీ 10 కోట్ల మంది ఈరోజు గిగ్ వర్కర్స్కి పెరుగుతారని చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో చాలా పెద్ద ఎకానమీ అవుతుంది రేపు భవిష్యత్తులో, పెద్ద ఉద్యోగాలు ఇచ్చే దీంట్లో మేము ముందున్నామని చెప్పేసి పార్లమెంట్లో చెప్పారు. వీళ్ళకి చట్టాలు అవుతాయా? మేము దాంట్లో అభ్యంతరం చేయట్లేదు. వీళ్ళకి కనీసం వర్కర్గా గుర్తించి ఇప్పుడు యాక్చువల్గా నేనే స్విగ్గీలో ఉండొచ్చు, జొమాటోలో ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్లో అలా 6-7 ఆటల్లో ఉండొచ్చు ఆన్లైన్లో అవసరమైతే. కాబట్టి ఇప్పుడు ఏం చేసి ఇంతకుముందు గంట పని చేసిన అవకాశం ఇచ్చేది. ఇప్పుడేంటి స్లాట్లు బుక్ చేశారు, 4 గంటలు 3 గంటలు. ఆ 3 గంటలు నేను వారం రోజులు ముందే బుక్ చేసుకోవాలి. ఈ రకంగా గతంలో ఏదైతే ఆప్షన్ ఉందో ఆప్షన్ లేకుండా చేశారు ఒకటి. రెండోది, ఈరోజు నేను ఒకే కంపెనీలో రెగ్యులర్గా పనిచేయట్లేదు కాబట్టి నీకు ఏ చట్టం వర్తించదని చెప్తున్నారు. కాబట్టి 8 గంటలు పని చేస్తే ఇప్పటికీ ఆల్రెడీ రాజస్థాన్ కానీ, పక్కనే ఉండే తమిళనాడు కానీ, పక్కనే తెలంగాణలో కానీ కనీస వేతనం ఏదైతే చట్టం ఉందో ఆ రకంగా 8 అవర్స్ కానీ నేను ఆన్లైన్లో ఉంటే ఇంత ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది, కానీ దాన్ని ఏవి అమలు చేయట్లేదు. కానీ మేము అడుగుతుంది ఏంటంటే సేఫ్టీ సంబంధించి ఇవ్వాలి, ఉద్యోగ భద్రత. ఈరోజు ఏదైనా అడిగితే మా కస్టమర్ అయిన కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని తొలగించే పరిస్థితి ఉంది దాని నుంచి. కాబట్టి ఆ రకంగా ఉద్యోగ భద్రత సంబంధించి, మాకు సేఫ్టీ సంబంధించి వీటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం చట్టం చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాడతాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా అటు డెలివరీ బాయ్స్ కానీ లేదా వివిధ సెక్టార్లో పనిచేస్తున్న గిగ్ యూనియన్స్ ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ అందరూ కూడా చెప్తున్నది ఒక్కటే, ఖచ్చితంగా మాకు ఒకటి భద్రత కావాలి, 2 ముఖ్యంగా చూస్తే చాలా హీనంగా చూస్తున్నారు మమ్మల్ని. పైకి వెళ్తే డెలివరీ బాయ్గా అసహించుకుంటున్నారు. కొన్ని చోట్ల చెప్తున్నారు కదా, పసుపు నీళ్లు కూడా జరుగుతున్నారు తీసుకునే వస్తువు మీద. మేము అంత హీనంగా కనపడుతున్నామా, అంత దారుణంగా ఉందా, మేము మా ఫ్యామిలీస్ కోసం కష్టపడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే స్విగ్గీ బాయ్స్ కానీ, ఒక స్విగ్గీ అనే కాదు, గిగ్ వర్కర్స్ అందరూ, డెలివరీస్ బాయ్స్ అందరూ కూడా కుటుంబాల కోసం కష్టపడుతుంటే వీళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత హీనంగా, దారుణంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చట్టాలు చేసి రక్షణ కల్పించాలని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.